రైట్. గాయత్రి ఆటో ఫోకస్ ఉందా కెమెరాకి? పోతుందా? ఇంకా ఏం రాలేదు కదా సార్. అబ్బా! గాయత్రి చాలా తెలివైంది. ఓకే. ఇప్పుడు ఉంది సార్. క్వెషన్ ట్యాగ్స్ అంటేనంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్మాల్ క్వెషన్. ఏంటంటే క్వెషన్ ట్యాగ్ అంటే అర్థం ఏంటంటే ఒక స్మాల్ క్వెషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. ఏదన్నా ఒక వాక్యం చివరన ఒక చిన్న క్వెషన్ని గనక పెట్టగలిగితే దాన్ని క్వెషన్ ట్యాగ్ అనుకుంటాము. సో క్వెషన్ ట్యాగ్ తయారు చేయాలి అంటే గనక దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్ అండి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. కండిషన్ 1 ఈ గుర్తుపెట్టుకోండి. చరిష్మా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కండిషన్స్. ఈ కండిషన్స్ పెట్టుకుంటే చాలు మనం. ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. కండిషన్ 1 ఏమంటాడంటే క్వెషన్ ట్యాగ్స్ లో ఎప్పుడు కూడా షార్ట్ గా ఉండాలి. క్వెషన్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా షార్ట్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డూ ప్లస్ నాట్ అన్న పదం రాసామే అనుకో, దాన్ని ఎలా రాయాలంటే డోంట్ అన్న పదంలో రాయాలి తప్ప నువ్వు ఎట్టి పరిస్థితిలో డూ ప్లస్ నాట్ అన్నది రాయకూడదు. అర్థమవుతుందా తల్లి? కార్తిక్, క్వెషన్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా షార్ట్ గా ఉండాలి. దాన్ని ఎప్పుడు కూడా నువ్వు కంప్లీట్ ఫుల్ ఫామ్ లో ఎప్పుడు రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ ప్లస్ నాట్ అన్న పదం ఉందనుకోండి, గాయత్రి ఎలా రాస్తావు దీన్ని? వోంట్ సార్. విల్ ప్లస్ నాట్ చేంజెస్ టు వోంట్ అవ్వాలి. షెల్ ప్లస్ నాట్ ఉందనుకోండి, ఎలా రాస్తావు గాయత్రి? సార్ నాకు తెలిసిన ఆన్సర్ రాదని. షెల్ ప్లస్ నాట్ తెలియదు సార్. అది. లెట్ us go to లక్ష్మీప్రియ. షెల్ ప్లస్ నాట్ తెలీదు. చరిష్మా షెల్ నాట్ అని నేను ఇప్పుడు అదే అన్నాను కదా, దాన్ని ఫుల్ ఫామ్ లో రాయకూడదు. చరిష్మా షెల్ ప్లస్ నాట్ తల్లి? తెలీదు సార్. షెల్ ప్లస్ నాట్ చేంజెస్ టు షాంట్ అవ్వాలండి. అర్థమవుతుందా? Yes, sir. వుడ్ ప్లస్ నాట్ గాయత్రి? గాయత్రి వోంట్ సార్. ఓంటికి విల్ ప్లస్ నాట్, నేను వుడ్ ప్లస్ నాట్ అన్నాను. తెలియదు సార్. వుడ్ంట్ అవ్వాలమ్మా. WOUDNT. ఓకేనా? సార్ దీనికి దానికి డిఫరెన్స్ ఏముంది సార్ అలా అంటే? విల్కి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? వుడ్ అవ్వాలి. ఎస్ సార్. ఓకేనా? షార్ట్ డౌన్ కదా సార్ మరి. షార్ట్ ఫామ్ అయినప్పటికప్పటికి వుడ్ అన్నది పాస్ట్ టెన్స్ కదా తల్లి. విల్ అన్నది ఫ్యూచర్ టెన్స్ నాన్న. ఇప్పుడు చూడు, ఐ విల్ నాట్ కమ్ అన్నావు. దీన్ని ఎలా రాస్తాము? క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పటికి ఐ విల్ నాట్ ఏమవ్వాలి? వోంట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఐ వుడ్ నాట్ కమ్ అన్నాను. ఇప్పుడు దీని షార్ట్ ఫామ్ రాయాలంటే ఎలా చెప్పాలి? ఐ వుడెంట్ కమ్ అవ్వాలి. ఇప్పుడు ఎవరు నన్ను డౌట్ అడిగింది? గాయత్రి అనా? ఎస్ సార్. గాయత్రి, విల్ ప్లస్ నాట్ అన్న పదం ఉంటే గనక దాన్ని వోంట్ అన్న పదంలో రాసుకో. వుడ్ ప్లస్ నాట్ ఉంటే గనక దాన్ని ఏం చేయాలి? వుడెంట్ సార్. వుడెంట్. షెల్ ప్లస్ నాట్ అంటే ఏమనుకున్నాను నేను? షాంట్ అవుతుంది అన్నాను. ఎస్ సార్. ఇప్పుడు షుడ్ ప్లస్ నాట్ షుడెంట్. రైట్ ఆప్షన్ ఏ షుడెంట్. కార్తిక్ అర్థమవుతుందా? చంద్రరావు? గుడ్. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా షార్ట్ గా ఉండాలి, దాన్ని షార్ట్ చేసుకుని రాయాలి. కండిషన్ నెంబర్ 2
ఎప్పుడు కూడా క్వెషన్ ట్యాగ్స్‌లో ఎప్పుడు కూడా ప్రొనౌనే వాడాలి తప్ప, మనం ఎప్పుడు కూడా ఒక నౌన్‌ని వాడడానికి వీల్లేదు. అర్థమవుతుందమ్మా? Yes, sir. ప్రొనౌన్ Yes, క్వెషన్ sir. ట్యాగ్స్ తయారు చేస్తున్నప్పుడు క్వెషన్ ట్యాగ్స్‌లో ఎప్పుడు కూడా ఒక ప్రొనౌనే ఉండాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో నౌన్ వాడడానికి కండిషన్ ఒప్పుకోదు. కండిషన్ నంబర్ 3. కండిషన్ నంబర్ 3 ఏమంటాడంటే క్వెషన్ ట్యాగ్స్ సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగెటివ్ అయితే క్వెషన్ ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. అమ్మ క్లారిటీ వచ్చిందా? Yes, sir. మళ్ళీ 3 కండిషన్స్ చెప్తాను జాగ్రత్తగా చూడండి. క్వెషన్ ట్యాగ్ ఎప్పుడు కూడా షార్ట్‌గా ఉండాలి. ఫుల్ ఫార్మ్ రాయొద్దు. క్వెషన్ ట్యాగ్‌లో ఎప్పుడు కూడా ప్రొనౌన్ ఉండాలి. నౌన్స్ వాడొద్దు. క్వెషన్ ట్యాగ్ ఎప్పుడు కూడా సెంటెన్స్ పాజిటివ్‌లో ఉంటే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్‌లో ఉండాలి. సెంటెన్స్ నెగెటివ్‌లో ఉంటే క్వెషన్ ట్యాగ్ పాజిటివ్‌లో ఉండాలి. కండిషన్ నంబర్ 4. యామ్ ప్లస్ నాట్ ఎక్కడ కనిపించినా గుర్తుపెట్టుకోండి. యామ్ ప్లస్ నాట్ అని ఎక్కడ రాయవలసి వచ్చినా దానికి ఆరంట్ అన్న పదం వాడాలి తప్ప యామ్ నాట్ అన్న పదం వాడొద్దు. అర్థమైందేనా 4th కండిషన్? Yes, sir. Yes. గుడ్. Yes, చరిష్మా, sir. Yes, sir. గాయత్రి, లక్ష్మీప్రియ. Yes, sir. సో క్వెషన్ ట్యాగ్ Yes, sir. క్వెషన్ ట్యాగ్ 4 కండిషన్లు గాయత్రి ఒకసారి రిపీట్ చేయరా? క్వెషన్ ట్యాగ్ లో ఫస్ట్ ఎప్పుడు షార్ట్ ఫామ్ వాడాలి సార్, లాంగ్ గా రాయకూడదు సార్. రాయకూడదు. నెక్స్ట్ ప్రొనౌన్ వాడాలి సార్. క్వెషన్ ట్యాగ్స్ లో ఎప్పుడు నౌన్ యూజ్ చేయకూడదు సార్. గుడ్. క్వెషన్ ట్యాగ్స్ పాజిటివ్ అయినప్పుడు నెగిటివ్ వాడాలి సార్. అదే నెగిటివ్ అయితే పాజిటివ్ వాడాలి సార్. సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వెషన్ ట్యాగ్ నెగిటివ్‌లో ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ అయితే క్వెషన్ ట్యాగ్ పాజిటివ్‌లో ఉండాలి. ఎస్ సార్. ఓకే. 4వ కండిషన్? నెక్స్ట్ యామ్ ప్లస్ నాట్ ఎప్పుడు వచ్చినా సరే ఆరింట్ అని యూజ్ చేయాలి సార్ క్వెషన్ ట్యాగ్. ఆరంటని యూజ్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కండిషన్ జాగ్రత్తగా వినండి. సెంటెన్స్ ఏ టెన్స్‌లో అయితే ఉంటదో క్వెషన్ ట్యాగ్ సేమ్ టెన్స్‌లో ఉండాలి. అర్థమైందా నాన్న? సెంటెన్స్ పాజిటివ్‌లో ఉందనుకోండి, సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉందనుకోండి, క్వెషన్ ట్యాగ్ ఏ టెన్స్‌లో ఉండాలి? ప్రెజెంట్‌లోనే ఉండాలి. సెంటెన్స్ పాస్ట్ ఉంటే క్వెషన్ ట్యాగ్ పాస్ట్‌లో ఉండాలి. సెంటెన్స్ ఫ్యూచర్ ఉంటే క్వెషన్ ట్యాగ్ కూడా ఫ్యూచర్‌లోనే వాడాలి తప్ప ఇక్కడ ఒక టెన్స్, ఇక్కడ ఒక టెన్స్ వాడకూడదు. 5 కండిషన్స్ చదివితే చాలండి. క్వెషన్ ట్యాగ్స్ అయిపోయినాయా? మళ్ళీ చెప్పండి 5 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ నేను ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి. క్వెషన్ ట్యాగ్స్ ఎప్పుడు షార్ట్‌గా ఉండాలి. ఫుల్ ఫార్మ్ రాయొద్దు. 2 క్వెషన్ ట్యాగ్స్‌లో అప్పుడు కూడా ప్రొనౌన్సే ఉండాలి. 3 సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్ అవ్వాలి. సెంటెన్స్ నెగెటివ్ అయితే క్వెషన్ ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. 4 యామ్ ప్లస్ నాట్ ఎక్కడ కనిపించినా ఆరంట్ అన్న పదం వాడుకోండి తప్ప యామ్ నాట్ అన్న పదం వాడొద్దు. 5th సెంటెన్స్ ఏ టెన్స్‌లో ఉంటే క్వెషన్ ట్యాగ్ అదే టెన్స్‌లో ఉండాలి. కార్తీక్ ఒకసారి 5 కండిషన్స్ చెప్పు, రివైజ్ చేయి నాకు. క్వెషన్ ట్యాగ్స్ ఎప్పుడు షార్ట్ ఫార్మ్స్ లో ఉండాలి సార్. గుడ్. క్వెషన్ ట్యాగ్స్ కి ప్రొనౌన్ యూజ్ చేయాలి తప్ప నౌన్స్ యూజ్ చేయకూడదు సార్. నౌన్స్ యూజ్ చేయకూడదు. క్వశ్చన్ సెంటెన్స్ నెగిటివ్ అంటే క్వెషన్ ట్యాగ్ పాజిటివ్ లో వాడాలి సార్. సెంటెన్స్ పాజిటివ్ లో అంటే క్వెషన్ ట్యాగ్ నెగిటివ్ లో వాడాలి సార్. నెగెటివ్ లో ఉండాలి. గుడ్. సెంటెన్స్ లో ఎక్కడైనా యామ్ ప్లస్ నాట్ కనిపిస్తే దానికి ఆర్ఎంట్ అనేది యూజ్ చేయాలి సార్. ఓకే. సెంటెన్స్ ఆఫ్ క్వెషన్ ట్యాగ్ సేమ్ టెన్స్ లో ఉండాలి సార్. సెంటెన్స్ క్వశ్చన్స్ సేమ్ టెన్స్ లో ఉండాలి. ఓకే, లెట్ us go to an example with these conditions. గాయత్రి రెడీయా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను ఒక వాక్యం ఇస్తున్నాను చూడండి. గాయత్రి ఈస్ ప్లేయింగ్ చెస్ అన్నాను.
ఓకేనా? ఎస్ సార్. రైట్. గాయత్రి ఈజ్ ప్లేయింగ్ చెస్ అంటే let us make a question tag using these conditions. ఈ కండిషన్స్ బేస్ చేసుకుని మనం ఒక క్వశ్చన్ ట్యాగ్ చేయాలి. ఇప్పుడు let us take the ఫస్ట్ కండిషన్. ఎప్పుడు కూడా కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ షార్ట్ గా ఉండాలి. సెకండ్ కండిషన్ ఏమన్నాను? ప్రొనౌన్ ఉండాలి. థర్డ్ కండిషన్ ఏమన్నాను? సెంటెన్స్ పాజిటివ్ ఉంటే సెంటెన్స్ నెగిటివ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవ్వాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవ్వాలి. నాలుగో కండిషన్ ఏమన్నాను? యామ్ ప్లస్ నాట్ ఎక్కడన్నా వస్తే దానికి అరంటై వాడుకోమన్నాను. ఫిఫ్త్ కండిషన్ ఏమన్నాను నేను? సేమ్ టెన్స్ ఉండాలి అన్నాను. ఈ కండిషన్స్ చేసుకొని మనం దీన్ని ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ ఐడెంటిఫై ది టెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఈజ్ ప్లేయింగ్ ఏ టెన్స్ అండి? ప్రెసెంట్ Present కంటిన్యూ. సో మనం గనక దీన్ని గనక ఒక క్వశ్చన్ ట్యాగ్ చేయాలి అంటే గనక క్వశ్చన్ ట్యాగ్ కూడా సేమ్ టెన్స్ లోనే ఉండాలి, అంటే ప్రెసెంట్ లో ఉండాలి. ఓకే, ఈ కండిషన్ మనం సాటిస్ఫై చేద్దాం. యామ్ నాట్ అన్న పదం ఎక్కడ వాడుకోవట్లేదు కాబట్టి ఈ కండిషన్ దీనికి అప్లై అవ్వదు. లెట్ us go to కండిషన్ నెంబర్ 3. సెంటెన్స్ పాజిటివ్ అయితే నెగిటివ్ లో ఉండాలి, నెగిటివ్ అయితే పాజిటివ్. గాయత్రి ఈజ్ ప్లేయింగ్ చెస్ అన్నానా, ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్ అన్నానా? ఈజ్ ప్లేయింగ్ చెస్ అన్నాను కాబట్టి సెంటెన్స్ పాజిటివ్, మనకు ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ లో ఉండాలి. 3 మనకు ప్రొనౌన్ వాడుకోవాలి కాబట్టి గాయత్రికి వాడుకోదగ్గ ప్రొనౌన్ ఏమవ్వాలి? షీ అయ్యి ఉండాలి, రైట్? అండ్ ప్లస్ షార్ట్ ఫామ్ రావాలి. ఇప్పుడు దీన్ని కనుక నేను చేయాలి అంటే ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ షీ పెట్టుకుంటే సెంటెన్స్ ప్రజెంట్ లో మాట్లాడుకున్నాను, ప్లస్ దానికి ఏం చేశానండి? ఒక ప్రొనౌన్ వాడుకున్నాను, ప్లస్ సేమ్ టెన్స్ అవుతుంది, అర్థమవుతుందా? ప్లస్ సెంటెన్స్ నెగిటివ్ చేశాను కాబట్టి దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఇన్ షీ ఈజ్ ది క్వశ్చన్ ట్యాగ్. అర్థమైందనా? ఎస్ సార్. ఇప్పుడు సెంటెన్స్ నెగిటివ్ చేస్తాను చూడండి. గాయత్రి ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్. సెంటెన్స్ పాజిటివా నెగిటివా? నెగటివ్ సార్. నెగిటివ్. చరిష్మా అర్థమవుతుందా తల్లి? ఎస్ సార్. సెంటెన్స్ నెగిటివ్, సో క్వశ్చన్ ట్యాగ్ తయారు చేస్తే క్వశ్చన్ ట్యాగ్ ఏ ఫామ్ లో ఉండాలి? పాజిటివ్ సార్. పాజిటివ్ లో రాగాలి. ప్లస్ సెంటెన్స్ ప్రజెంట్ లో ఉంది, మనకు కూడా ఇక్కడ దీనికి నేను ఈజ్ షీ అంటే సరిపోతుంది. అర్థమవుతున్నానా? ఎస్ సార్. చూడు, ఇప్పుడు దీన్ని నేను పాస్ట్ లోకి తీసుకెళ్తాను. గాయత్రి వాజ్ ప్లేయింగ్ చెస్. ఓకే, ఇక్కడ మనకి ఏముంది? పాస్ట్ లో వాడుతున్నాం, పాస్ట్ కంటిన్యూస్ లో వాడుతున్నాం కాబట్టి సేమ్ టెన్స్ రాసుకోవాలి, వాజ్. ప్లస్ సెంటెన్స్ పాజిటివ్ లో ఉంది, దాన్ని నెగిటివ్ అవ్వాలి కాబట్టి నాట్. ప్లస్ సెంటెన్స్ లో మనం గాయత్రి ఉంది, గాయత్రికి ఒక ప్రొనౌన్ వాడుకోవాలి కాబట్టి షీ. కలపండి. గాయత్రి సార్ వాజంట్ షీ సార్. వాజంట్ షీ. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు చూడు, లెట్ us go to ఫ్యూచర్. గాయత్రి విల్ ప్లే చెస్. ఓకే, దీనికి క్వశ్చన్ ట్యాగ్ తయారు చేస్తామా? ఎస్ సార్. ఏమవ్వాలి? విల్ కావాలి, ప్లస్ నాట్ కావాలి, ప్లస్ షీ కావాలి కాబట్టి దీన్ని మార్చుకుంటే ఎలా అవుతుంది? వోంట్ షీ. అర్థమైందా తల్లి? క్వశ్చన్ ట్యాగ్ అర్థమైందా? ఎస్ సార్. షల్ వి గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్కి వెళ్దామా? ఎస్ సార్. నన్ను ఈ కండిషన్స్ అర్థం అవుతున్నాయా కార్తిక్? ఎస్ సార్. చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు షార్ట్ గా ఉండాలి, ఫుల్ ఫామ్ రాయొద్దు. క్వశ్చన్ ట్యాగ్స్ లో ఎప్పుడు కూడా ప్రొనౌన్ వాడాలి, నౌన్ వాడొద్దు. క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ లో ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ లో ఉండాలి. యామ్ ప్లస్ నాట్ ఎక్కడైనా కనిపిస్తే కనుక
దాన్ని ఆర్ ప్లస్ నాట్ షార్ట్ ఫామ్ లోకి మార్చుకోండి. సెంటెన్స్ 10 అయితే సెంటెన్స్ టెన్స్ ఏ టెన్స్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అదే టెన్స్ లో ఉండాలి. లెట్ us మేక్ ఎ సెంటెన్స్ యూజింగ్ యామ్ ప్లస్ నాట్. యామ్ ప్లస్ నాట్ గురించి మాట్లాడుకుంటే నేను ఐ యామ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నాను. చరిష్మా, సార్ సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ తల్లి? పాజిటివ్ సార్. సెంటెన్స్ పాజిటివ్. సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో తల్లి? ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు మనం దీనికి క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి అంటే నాకేం కావాలి? ఐకి ఒక ప్రొనౌన్ వాడుకోవాలి, యామ్కి నాట్ యాడ్ చేయాలి, దాన్ని సేమ్ టెన్స్ అన్నాను. సో యామ్ ప్లస్ నాట్ ప్లస్ ఐ స్ట్రక్చర్ రావాలి. అంతేనా గాయత్రి? ఎస్ సార్. ఓకే, యామ్ ప్లస్ నాట్ ప్లస్ ఐ. యామ్ ప్లస్ నాట్ ఎక్కడ వచ్చినా మనం ఏం చేసుకుంటాము? ఆరెంజ్ యూస్ చేసుకుంటాం. ఆరెంట్ అన్న పదం పెట్టుకుని ఐ పెట్టుకోండి, అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఎస్ సార్. దీన్ని నెగిటివ్ కింద మార్చింది చూడండి. ఐ యామ్ నాట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నాను. సెంటెన్స్ పాజిటివా నెగిటివా? నెగిటివ్ సార్. నెగిటివ్ సార్. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి మనకి? Am I? చూసారా? ద రైట్ ఆప్షన్ ఇస్ యామ్ ఐ. లక్ష్మీప్రియ, సార్. అర్థమైందా తల్లి? సింపుల్ గా ఉందా? ఎస్ సార్. ఈజీగా అనిపించింది. షెల్ నాట్ తో ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? చెప్తాను తల్లి, చెప్తాను, కంగారు పడుకోండి. ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ సార్. Yes. Good. Let us go with shall. I shall bring my umbrella అన్నాను. సెంటెన్స్ పాజిటివా నెగిటివా? Positive sir. సో క్వశ్చన్ ట్యాగ్ ఎలా సార్. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ లో ఉండాలి. నెగిటివ్ సార్. నెగిటివ్ లో అంటే మనం ఏం చేసుకుంటాము? షెల్ ప్లస్ నాట్ ప్లస్ ఐ వాడాలి. అంతేనా? Yes sir. లక్ష్మీప్రియ, సార్. షెల్ ప్లస్ నాట్ ప్లస్ ఐ కదమ్మా? సార్. ఇప్పుడు దీన్ని సార్. క్వశ్చన్ ట్యాగ్ ఉంది కాబట్టి షార్ట్ ఫామ్ తయారు చేయాలంటే ఏం చేసుకుంటాం మనం? శాంత్. అదేనమ్మా? Yes sir. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను నెగిటివ్ లో రాసుకుంటాను చూడండి. ఐ షెల్ నాట్ బ్రింగ్ మై అంబ్రెల్లా అన్నాను. సెంటెన్స్ పాజిటివా నెగిటివా? Negative sir. నెగిటివ్. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? Shall I? sir. ద రైట్ ఆప్షన్ ఈస్ షెల్ ఐ. అర్థమైందిరా తల్లి అందరికీ? Yes sir. ఈజీగా ఉందా? సింపుల్ గా అనిపించిందా? Yes sir. చరిష్మా, నీకు ఎలా అనిపించింది? ఈజీగా ఉందా? ఎస్ సార్. చాలా సింపుల్. క్వశ్చన్ ట్యాగ్స్ చేసుకోవడం అంత సింపుల్ ఇంకోటి లేదు. క్వశ్చన్ ట్యాగ్స్ చేయాలి అంటే ఈ 5 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. 5 కండిషన్స్ ఏంటి? సేమ్ టెన్స్ లో ఉండాలి, యామ్ ప్లస్ నాట్ ఎక్కడ కనిపించినా దాన్ని ఆర్ అండ్ ఐలోకి మార్చుకోండి, దాన్ని సెంటెన్స్ పాజిటివ్ లో ఉంటే సెంటెన్స్ నెగిటివ్ లోకి వెళ్ళాలి, నెగిటివ్ లో ఉంటే పాజిటివ్ లోకి రావాలి. క్వశ్చన్ ట్యాగ్స్ లో ఎప్పుడు ప్రొనౌన్స్ ఉంటాయి, క్వశ్చన్ ట్యాగ్స్ షార్ట్ గా ఉండాలి. సింపుల్, అయిపోయింది. లక్ష్మీప్రియ, లెట్ us go with one more example తల్లి. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామా? Right. Ram was not reading the book అన్నాను. Ram was not reading the book. ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి. ఫస్ట్ అసలు సెంటెన్స్ పాజిటివా నెగిటివా? Negative. నెగిటివ్. అంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి మనకి? Positive sir. పాజిటివ్ లో ఉంది. ప్లస్ రామ్ అన్న మనం నౌన్ వాడుకున్నాం, దీనికి మనం ఏం వాడాలి? ఒక ప్రొనౌన్ వాడుకోవాలి, దానికి హీ వాడుకోవాలి. రైట్, అంతే కదా?
Yes, So sir. Ram was not reading the book. దీనికి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? Was he? Was he is the right option. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ ని రామ్ was reading the book. మార్చిన దీని క్వశ్చన్ ట్యాగ్ Wasn't he, sir? యాక్చువల్లీ మనం ఏం రాసుకోవాలి? was ప్లస్ నాట్ ప్లస్ he రాసుకోవాలి. was ప్లస్ నాట్ షార్ట్ ఫామ్ ఏమవుతుంది? was nt ప్లస్ he. ఈజీగా ఉందా? Yes, sir. Yes, sir. గుడ్. చంద్రరావు, సార్ వుడ్ ప్లస్ వుడ్ తోటి ఒకటి చేద్దామా? ఎస్ సార్ Yes, sir. వుడ్ షుడ్ తోటి కూడా ఒకటి చేద్దామా? లక్ష్మీప్రియ, వుడ్ షుడ్ తోటి చేద్దామా తల్లి? Yes, sir. రైట్. నౌ వుడ్ తోటి షుడ్ తోటి చూద్దాం. ప్రియా వుడ్ గో హోమ్ టుమారో. జాగ్రత్త చూడండి. ప్రియా వుడ్ గో హోమ్ టుమారో. నా సెంటెన్స్ పాజిటివ్ నెగిటివా? Positive, sir. సో మనం Positive, క్వశ్చన్ ట్యాగ్ sir. ఎంత కావాలి? నెగిటివ్ లో ఉండాలి. ప్లస్ ప్రియాకి వాడుకోవడానికి ప్రొనౌన్ ఏం కావాలి మనకి? షీ కావాలి. సో దీన్ని ఎలా అనుకుంటాం? సెంటెన్స్ నెగిటివ్ కావాలి కాబట్టి వుడ్ ప్లస్ నాట్ ప్లస్ షీ కావాలి. సో మూడు కలుపుకుంటే షార్ట్ ఫామ్ లో ఎలా రాసుకుంటాము? వుడెంట్ షీ Wouldn't she? షీ. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ట్యాగ్ చేసినప్పుడు కంపల్సరీ క్వశ్చన్ మార్క్ పెట్టాలండి, లేకపోతే సెంటెన్స్ తప్పు అయిపోతుంది. ఓకేనా? Yes, sir. సో Yes, sir. అమ్మ లక్ష్మీప్రియ, అర్థమైందా తల్లి? Yes, sir. ఓకే. ఇప్పుడు వుడ్ పాజిటివ్ చేస్తాం కాబట్టి ఒక నెగిటివ్ తోటి చేద్దాం. ప్రియా వుడ్ నాట్ గో హోమ్ అన్నాను. దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుందండి? Would she? Would she? రైట్ ఆప్షన్ ఇస్ వుడ్ షీ. షుడ్ తోటి చేద్దాం. సేమ్ ఇదేనండి. ప్రియా షుడ్ డూ హర్ హోంవర్క్. ఇప్పుడు ఏమవుతుంది? Shouldn't she, sir? The right option is should plus not plus she కాబట్టి దాన్ని షార్ట్ ఫామ్ చేసుకుంటే shouldn't she. అర్థమైందేనా? Yes, sir. Yes, sir. Yes, sir. క్లారిటీ వచ్చిందమ్మా అందరికీ? Yes, Yes, sir. sir. ఎస్ సార్ గుడ్. Yes, sir. లక్ష్మీప్రియ, అర్థమవుతుందా తల్లి? Yes, sir. ఓకే. చరిష్మా, పేజ్ నెంబర్ ఎంత చెప్పరా తల్లి? క్వశ్చన్ ట్యాగ్స్ 203, sir. 203. గాయత్రి, రెడీయా? Yes, sir. ఓకే, చదివి తల్లి. Question tags are different from WH questions and yes or no questions. These are part of conversational English and make non-formal English natural. న్యాచురల్ నాన్ ఫార్మల్ ఇంగ్లీష్ ని న్యాచురల్ గా మార్చడానికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ వాడుకుంటాము అంట. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. వెన్ డిడ్ యూ హ్యావ్ ద లంచ్? డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్? యూ హ్యాడ్ యువర్ లంచ్. డిడింట్ యూ. పైన రెండు వాక్యాలకి చూడండి. యూ హ్యాడ్ యువర్ లంచ్ సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి దానికి నెగిటివ్ కావాలి. నెగిటివ్ కావాలంటే ఏం చేశాడు? డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్? when did you have your lunch ki you had your lunch, didn't you? Now
కింద ఆప్షన్స్ చదివితే పారాగ్రాఫ్ చదువునా? The first question is a WH question which refers a complete sentence as an answer. The second question can be answered. ఒక్క నిమిషం తల్లి, పైన చెప్పబడిన క్వశ్చన్స్ కి మనం ఏం చేయాలి అంటే WH క్వశ్చన్స్ అంటే ఇట్ రిక్వైర్స్ ఎ కంప్లీట్ సెంటెన్స్ యాజ్ అన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏం చదివి? The second question can be answered by just saying yes or yes or no followed by a sentence. చూడండి, దీనికి మనం ఏం చేస్తామంటే వెన్ డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్ అంటే నువ్వేం చెప్పాలి? ఐ హ్యాడ్ ఇట్ అట్ 12 o'clock అని చెప్పాలి. అంటే కంప్లీట్ సెంటెన్స్ మాట్లాడాలి. ఇప్పుడు సెకండ్ దానికి డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేస్తే సరిపోతుంది అంటున్నాడు. చదువు తల్లి. The third one, a tag question may just receive a nod in agreement or disagreement. It is essential for students to learn the correct use of question tag. సో ద థర్డ్ క్వశ్చన్ ట్యాగ్ కి జస్ట్ ఎ నాడ్ ఈజ్ ఇనఫ్. అంటే తల ఊపితే చాలు. అగ్రీ అవుతున్నావా అంటే పైనుంచి కిందకు ఊపితే అగ్రీ అయినట్టు, సైడ్ నుంచి సైడ్ కి అయితే డిసగ్రీ అయినట్టు. దీస్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ చదువు తల్లి. These questions are also, sir. చదువు నాన్న. దీస్ క్వశ్చన్స్. It is essential for students to learn the correct use of question tags. Okay, it is essential for students to learn the correct usage of question tags. Question tags ఎలా వాడాలి అన్నది ప్యాటర్న్ కంపల్సరీగా తెలుసుకోవాలి అంటున్నాడు. ఓకే, చదువు తల్లి. In the above sentences, you have seen that a positive statement, you had your lunch, is followed by a comma and a negative tag and a question mark. మనకి ఏమైందంట, ఒక కామా తోటి పెట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ మార్క్ పెట్టామంట. అదే కదా మనం మాట్లాడుకున్నాం ఇందాక చరిష్మా? Yes, sir. సో సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవ్వాలి, ప్లస్ ఒక క్వశ్చన్ మార్క్ ఫాలో అవ్వాలి. చెప్తల్లి. These are the main points. A positive statement takes a negative tag and a negative statement takes a positive tag. జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, సెంటెన్స్ నెగిటివ్ అయితే పాజిటివ్ ఉంటది, పాజిటివ్ అయితే నెగిటివ్ ఉంటది. ఓకే, అర్థమైంది. It is very hot. Examples. It is very hot, isn't it? ఓకే, ఇట్ ఈజ్ వెరీ హాట్ అన్నది పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ నాట్ ప్లట్ ఇట్ కింద చేశాడు. ఓకే, తర్వాతది It is not very warm today, is it? సెంటెన్స్ నెగిటివ్ గా ఉంది కాబట్టి దానికి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ చేశాడు, ఈజ్ ఇట్ అని. తర్వాతది We have enough food at home, haven't we? We have enough food at home. Have దానికి పాజిటివ్ కాబట్టి దానికి చూడండి, హ్యావ్ కి పాజిటివ్ కాబట్టి దానికి నెగిటివ్ ఏ చేశాడు. హ్యావ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? haven't we. ఓకే, తర్వాతది We have not enough food, have we? సెంటెన్స్ ఏమో నెగిటివ్ గా ఉంది, క్వశ్చన్ ట్యాగ్ ఏమో పాజిటివ్ గా చేశాడు. ఇక్కడికి ఎగ్జాంపుల్స్ అందరికి అర్థమైనయా లక్ష్మీప్రియ? Yes, sir. అమ్మ కార్తిక్? Yes, sir. నాన్న కార్తిక్ అర్థమవుతున్నాయా? మనం సేమ్ ఇప్పుడు మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా సెంటెన్స్ Yes, sir. సేమ్ సెన్స్ వాడుతున్నాడు. పాజిటివ్ ఉంటే నెగిటివ్ అంటున్నాడు. ఏమండి చూడండి, పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, సేమ్ టెన్స్. హ్యావ్ ప్లస్ పాజిటివ్, హ్యావ్ నాట్ ప్లస్ సేమ్ టెన్స్. హ్యావెంట్ ఇనఫ్, హ్యావ్ వి. ఓకే, తర్వాత చదువు తల్లి. A negative statement does not mean one with a negative verb. It can have a positive verb with a negative subject, object or complement. ఇంకా It may also have a negative adverb that modifies the verb. If the sentence carries a negative idea, it carries a positive tag. ఓకే, గాయత్రి చదివింది కాబట్టి గాయత్రికి ఏం అర్థమైందో చూద్దాం. ఈ 3 వాక్యాల్లో చెప్తల్లి గాయత్రి ఏం అర్థమైందో. నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నంత మాత్రాన అది నెగిటివ్ వెబ్ ఉంటుందని చెప్పలేము సార్. పాజిటివ్ వెబ్ ఉంటుంది సార్. నెగిటివ్ సబ్జెక్ట్ ఉండొచ్చు సార్, ఆబ్జెక్ట్ ఉండొచ్చు సార్, కాంప్లిమెంట్ కూడా ఉండొచ్చు సార్. ఓకే, నెగిటివ్ యాడ్వర్బ్ అనేది వర్బ్ ని చేంజ్ చేస్తుంది అని చెప్తున్నారు. రైట్, అబ్సల్యూట్లీ రైట్. చూడండి,
ఏ నెగిటివ్ సెంటెన్స్ డస్ నాట్ మీన్ వన్ విత్ నెగిటివ్ వర్బ్. ఒక నెగిటివ్ వర్బ్ ఉన్నంత మాత్రాన సెంటెన్స్ నెగిటివ్ అయిపోయినట్టు కాదంట. ఇట్ కెన్ హ్యావ్ ఎ పాజిటివ్ వర్బ్. దానికి ఏముంటదంట, ఒక పాజిటివ్ వర్బ్ కూడా తీసుకోవచ్చు విత్ నెగిటివ్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. అంటే నెగిటివ్ వర్బ్ కనిపించినంత మాత్రాన స్టేట్మెంట్ నెగిటివ్ అనుకోకండి. సో దానికి ఏమంటాడు, ఒక ఇట్ కెన్ హ్యావ్ ఎ పాజిటివ్ వర్బ్ అండ్ నెగిటివ్ ఆబ్జెక్ట్. దానికి పాజిటివ్ వర్బ్ కి ఒక నెగిటివ్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, లేదా నెగిటివ్ సబ్జెక్ట్ కి ఒక పాజిటివ్ వర్బ్ ఉండొచ్చు. సో వైస్ వర్సా కింద మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు, ఇట్ మే ఆల్సో హ్యావ్ ఏ నెగిటివ్ యాడ్వర్బ్ దట్ మాడిఫైస్ ది వర్బ్. వర్బ్ ని మాడిఫై చేసే ఒక నెగిటివ్ యాడ్వర్బ్ అన్న స్టేట్మెంట్ లో వాడుకోవచ్చు. సో ఇఫ్ ది సెంటెన్స్ క్యారీస్ ఏ నెగిటివ్ ఐడియా, ఇట్ క్యారీస్ ఏ పాజిటివ్ అన్నాడు. అంటే నెగిటివ్ ఐడియా, దీన్ని సింపుల్ గా మనం పదాల్లో చెప్పుకోవాలంటేనండి, గాయత్రి వింటున్నావా? ఎస్ సార్. ఇంగ్లీష్ లో కొన్ని పదాలు ఉన్నాయి నాన్న, ఆ పదాలని పాజిటివ్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా దానికి నెగిటివ్ ఫీలింగ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, నన్ అన్న పదం వాడాను నేను. అలాగే స్కేర్స్లీ అన్న పదం వాడాను, రేర్లీ అన్న పదం వాడాను. ఇలాంటి పదాలు చూడడానికి ఎలా ఉంటాయి అంటే అండి, పాజిటివ్ గా ఉంటాయి, కానీ దే క్యారీ ఏ నెగిటివ్ మీనింగ్. వీటికి ఏ మీనింగ్ ఉంటుందండి? నెగిటివ్ మీనింగ్ ఉంటుంది. సో మనకి స్టేట్మెంట్ లో ఎక్కడన్నా ఒక పాజిటివ్ వర్బ్ కనిపిస్తున్నప్పటికీ కూడా, ఒక పాజిటివ్ వర్డ్ కనిపిస్తున్నప్పటికీ కూడా, వి నీడ్ టు టేక్ ది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ అంటాడు. మనం ఏం చేయాలంటే సెంటెన్స్ యొక్క కంప్లీట్ ఎసెన్స్ తీసుకుని మాట్లాడాలి. లెట్ us గో టు వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ చదువుతల్లి ఫస్ట్ ది. సార్, none of the water was tasted, was it? నన్ ఆఫ్ ది వాటర్ వాజ్ వేస్టెడ్. ఈ వాక్యం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా. సో ఈ స్టేట్మెంట్ లో నన్ ఆఫ్ ది వాటర్ వాజ్ వేస్టెడ్, నన్ అన్న పదం మనం తీసుకుని సెంటెన్స్ జాగ్రత్తగా చూస్తే మనకి ఎక్కడ కూడా నెగిటివ్ వర్బ్ లేదండి. స్టేట్మెంట్ అంతా పాజిటివ్ వర్బ్ లాగే ఉంది చూడండి. వాటర్ ఎవడు కూడా వేస్ట్ చెయ్యలేదు. సో నన్ ఆఫ్ ది వాటర్ వాజ్ వేస్టెడ్ అన్న పదాన్ని నన్ అన్న పదం తీసుకున్నప్పుడు మనకి చూడడానికి పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా ఇది నెగిటివ్ మీనింగ్ వస్తుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి, మనం పాజిటివ్ వర్బ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను వజంట్ ఇట్ అన్న పదం పెట్టగలనా? పెట్టలేను. నెగిటివ్ అన్నది, నన్ అన్నది నెగిటివ్ వర్డ్ కాబట్టి మనం దీన్ని పాజిటివ్ లోకి మార్చాలి. కాబట్టి నాట్ అన్న పదం తీసేసి మాట్లాడుకోవాలి, వాజంట్ ఇట్. దట్ ఈస్ ది రైట్ ఆప్షన్. తర్వాత తల్లి, You met no one we knew in Kashmir, did you? we met no one we knew in the Kashmir. చరిష్మా, సెంటెన్స్ ఏ టెన్స్ చెప్పగలవా ఇది? Past tense, sir. సో మీట్ చేంజెస్ టు మెట్, మెట్ చేంజెస్ టు మెట్. సో సెంటెన్స్ లో ఇక్కడ వెర్బ్ మనకి పాస్ట్ టెన్స్ లో ఇచ్చాడు కాబట్టి దీనికి సంబంధించిన వెర్బ్ ఎక్కడ, నో వన్. నో వన్ అన్నది మనకి నెగిటివ్ అండి. సో దీనికి పాజిటివ్ కావాలి కాబట్టి ఇక్కడ డిడ్ యూ అంటే నువ్వు ఇక్కడ డిడెంట్ యూ అన్న పదం రాయడానికి వీల్లేదు. ఎందువల్ల సెంటెన్స్ పాజిటివ్, ఈ సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి మనకి క్వశ్చన్ ట్యాగ్ ని పాజిటివ్ చేస్తాడు. థర్డ్ స్టేట్మెంట్ చదువుతల్లి. A small cut like that is nothing, is it? A small cut like that is nothing. ఈ నథింగ్ అన్నది నెగిటివ్, దానికి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ చేశాడు. తర్వాతది, Money goes now here these days, does it? ఇది ఏంటిది చదువు గాయత్రి. Nowhere, sir. నువ్వు ఎలా చదివావు? Now here, sir. ఏ గాయత్రి అలా చదివితే ఎలా తల్లి? Money goes nowhere these days, does it? మనీ గోస్ నోవేర్ దీస్ డేస్. మనీ ఎక్కడికి వెళ్ళదు అంటున్నాడు. మనీ ఎక్కడికి వెళ్దాను, నోవేర్ అన్న పదం మనకి పాజిటివా నెగిటివా? Negative. నెగిటివ్. సో మనకి క్వశ్చన్ ట్యాగ్ ఏం కావాలి, పాజిటివ్ లో కావాలి. ఇక్కడ గోస్ అన్నది పాజిటివ్ కాబట్టి ఇదిగోండి ప్రెసెంట్ టెన్స్ కాబట్టి డస్ ఇట్ ఇస్ ది రైట్ ఆప్షన్. అర్థమైంది అన్నాను, ఈ పారాగ్రాఫ్ అర్థమైంది అందరికీ? Yes, sir. Yes, sir. Yes, sir. తర్వాత పారాగ్రాఫ్ చదివితల్లి. For the purpose of making tags,
Semi-negatives such as little, few, hardly, scarcely, rarely, seldom are treated as negatives. They take positive tags. ఇలాంటి పదాలు ఎక్కడ కనిపించినా లిటిల్, ఫ్యూ, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్ అన్న పదాలు ఎక్కడ కనిపించినా దాన్ని కళ్ళు మూసుకుని ఎలా తీసుకోవాలి? నెగిటివ్ కింద తీసుకోవాలి. దాని క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఉండాలి? పాజిటివ్ లోకి ఉండాలి. చదువుతల్లి క్వశ్చన్ ట్యాగ్ ఎగ్జాంపుల్స్. Few students took the test. Did they? Few students took the test. Sentence positive or negative? Negative, sir. ఎక్కడ చెప్పావు నెగిటివ్ అని ఎలా తెలిసింది నీకు? Few అనే వర్డ్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ కాబట్టి సెంటెన్స్ పాస్ట్ టెన్స్. ఇదిగోండి టుక్ అన్నది పాస్ట్ కాబట్టి డిడ్ దే అన్నది రాశాడు. తర్వాత little progress has been made. Has it? లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్. లిటిల్ ప్రోగ్రెస్, లిటిల్ అన్నది మనకి నెగిటివ్ కాబట్టి దీనికి పాజిటివ్ కావాలి కాబట్టి హ్యాస్ ఇట్ అన్నాడు అంతే తప్ప హ్యాజంట్ ఇట్ అవ్వదండి. The old man could scarcely hear what the doctor said. Could he? ద ఓల్డ్ మ్యాన్ కుడ్ స్కేర్స్లీ. స్కేర్స్లీ అంటే అర్థము నాట్ అన్న మీనింగ్. కుడ్ నాట్ హియర్. సో సెంటెన్స్ పాజిటివ్ కావాలి కాబట్టి కుడ్ హీ. ఇంకోటి We seldom see the Guptas these days, do we? సెల్డమ్ సీ. సెల్డమ్ అంటే అర్థము నెవర్ అన్న అర్థము. సెల్డమ్ అంటే ఎప్పుడు కాదు, నెవర్. సో సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి దీనికి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ తీసుకున్నాడు. అర్థమైంది నాన్న? లిటిల్, ఫ్యూ, సెల్డమ్, స్కేర్స్లీ, రేర్లీ అన్న పదాలు ఎక్కడ కనిపించినా దాన్ని నెగిటివ్ గా తీసుకుంటాము. దాని యొక్క క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ చేయాలి. రైట్ తల్లి. తర్వాత In contrast, a few and a little are positive and so take a negative tag. గుర్తుపెట్టుకోండి, ఫ్యూ ముందు ఏ పెట్టాము అంటే అది మళ్ళీ పాజిటివ్ అయిపోవాలి. లిటిల్ ముందు ఏ పెట్టాము అంటే అది మళ్ళీ పాజిటివ్ అయిపోవాలి. మనకి యాడ్జెక్టివ్స్ క్లాస్ లేదు కాబట్టి మనం ఇన్ డెప్త్ లో మాట్లాడుకోవట్లేదు అన్న. బట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉంది కాబట్టి నేను అక్కడ చెప్తాను నేను ఈ డీటెయిల్స్. గుర్తుపెట్టుకోండి, ఏ ఫ్యూ ఆర్ ఏ లిటిల్, ద ఫ్యూ, ద లిటిల్ ఎక్కడ వచ్చినా సరే ఆ సెంటెన్స్ పాజిటివ్ కింద కన్సిడర్ చేయాలి. దానికి ఒక నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలి. చూడండి, నేను అదే కనుక ఏ తీసేసి ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్ అన్నానంటే డిడ్ దే అవ్వాలి. చరిష్మా అర్థమైందా? Yes, sir. నేను కనుక ఇక్కడ ఏ తీసేసి మాట్లాడాను అనుకుందాం. ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద క్లాస్ అన్నాను అనుకోండి, ఫ్యూ స్టూడెంట్స్ అంటే నెగిటివ్ కాబట్టి డిడ్ దే అవ్వాలి. బట్ ఇక్కడ ఏ ఫ్యూ అన్నాడు కాబట్టి ఏ ఫ్యూ మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ చేశాడు. సేమ్ అండి, లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్. ఏమైంది మనకి ఇందాక? చూడండి స్టేట్మెంట్ నెంబర్ 2 చదువుతల్లి. ఇందాక పేజ్ నెంబర్ 203 లో గాయత్రి. Little progress has been made. Has it? సెంటెన్స్ పాజిటివ్ నెగిటివా? Negative, sir. నెగిటివ్. బట్ ఇక్కడ ఏం చేశాడు? ఏ లిటిల్ అన్నాడు. ఏ లిటిల్ అనేటప్పటికి సెంటెన్స్ పాజిటివ్ అయిపోయింది, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అయిపోయింది. అర్థమైంది కండిషన్? Yes. గుడ్. తర్వాత కండిషన్ చదువుతల్లి. If any personal pronoun is the subject of the statement, then the same is repeated as a subject in the tag. But if a noun is the subject of the statement, the tag has he, she, they, or you. అర్థమైందా కండిషన్? స్టేట్మెంట్ లో సెంటెన్స్ లో నౌన్ ఉంటే దానికి తగ్గ ప్రొనౌన్ వాడాలి తప్ప ఎక్కడ కూడా నౌన్ వాడకూడదు. అర్థమైందా? Yes, sir. అంత పెద్ద దాన్ని ఆడే తిరగేసి మరగేసి చెప్పాడు మనకి. బట్ సింపుల్ గా చెప్పాలి అంటే స్టేట్మెంట్ లో ప్రొనౌన్ ఉంటే సేమ్ ప్రొనౌన్ వాడతాము. స్టేట్మెంట్ లో నౌన్ ఉంటే నౌన్ కి బదులు ప్రొనౌన్ వాడుకోవాలి క్వశ్చన్ ట్యాగ్ లో. అంతే మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్ చదువుతల్లి. He is nice, isn't he? అక్కడ స్టేట్మెంట్ లో హీ ఉంది కాబట్టి ఇక్కడ హీ వచ్చింది. రెండోది She is smart, isn't he? Isn't she? అక్కడ షీ ఉంది కాబట్టి ఇక్కడ షీ పెట్టుకున్నాడు. తర్వాత థర్డ్ది Kamala isn't very attractive, is she? కమలా అట్రాక్టివ్ అంటున్నాడు. కమలా గురించి మాట్లాడుతూ ఇక్కడ షీ మాట్లాడుకుంటున్నాడు. అదే మాట్లాడుకున్నాం. తర్వాతది 4 కదమ్మా. The statement
tense he or to have is used in the tag. గాయత్రి ఫోర్త్ ఎగ్జాంపుల్ చదివావా నువ్వు? No, sir. One can't be too alert while traveling. Can one? సో ఇక్కడ 1 ఎందుకు పెట్టండి అన్న? Karthik, can you give me any kind of explanation? కార్తిక్ ఉన్నావా? ఎస్ సార్. పైన హీ షీ అనుకుంటూ వెళ్ళినాడు. ఇక్కడ 1 అన్న పదం ఎందుకు పెట్టాడు? సెంటెన్స్ లో వన్ సబ్జెక్ట్ కదా సార్. సెంటెన్స్ లో చూడండి, ఇఫ్ ఎ పర్సనల్ ప్రొనౌన్ రిఫరింగ్ టు ఎనీవన్, ఈ 1 అయితే హీ అవ్వచ్చు లేదా షీ అవ్వచ్చు. ఇక్కడ 1 అన్న పదం హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు. హీ ఆర్ షీ రిఫర్ చేస్తూ ఒక పర్సనల్ ప్రొనౌన్ వాడవలసి వస్తే దెన్ ద సేమ్ అక్కర్స్ ఇన్ ది క్వశ్చన్ ట్యాగ్ బట్ నాట్ హీ ఆర్ షీ. సో ఇక్కడ ఒకసారి 1 ఉన్నారు కాబట్టి నువ్వు హీ అనుకుంటాను సార్ అంటే నేను అనుకుంటాను షీ అనుకుంటాను. సో ఈ 1 అన్న దాన్ని ఐదర్ ఇట్ కెన్ బి హీ ఆర్ షీ, అలాంటి పక్షాన అలాంటి డైలమాలో ఉన్నప్పుడు సింపుల్ దీన్నే తీసుకెళ్లి క్వశ్చన్ ట్యాగ్ లో పెట్టాలి అంతే తప్ప క్యాన్ హీ ఆర్ క్యాన్ షీ అన్న పదాలు వాడొద్దు అంటున్నాడు. గాయత్రి అర్థమైందా తల్లి? Yes, sir. లక్ష్మీప్రియ అర్థమైందేనా? Yes, sir. ఓకే. చరిష్మా, చంద్రరావు, ఎస్ సార్. రైట్. తర్వాత పాయింట్ చదివినా? If the verb of the statement is a simple tense form of to be or to have possession, the same is used in the tag. If the verb of the statement is simple present, దేని యొక్క ఫామ్ అంటున్నాడు? టు బి ఫామ్ గానీ ఆర్ టు హ్యావ్ ఫామ్ గానీ పొసెషన్ కేస్ గానీ ద సేమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్యాగ్. అంటే చూడండి, మనం సెంటెన్స్ ఏ టెన్స్ అయితే వాడతామో అదే టెన్స్ లో వాడాలి. షీ హ్యాస్ ఫ్లూ, హ్యాస్ వాడాడు కాబట్టి ఇక్కడ హ్యాస్ వాడాడు. ఐ యామ్ టాలర్ దాన్ యూ, యామ్ ప్లస్ నాట్ ఏం వాడుకుంటాం గాయత్రి? Aren't, sir. ఆరంట్. యామ్ నాట్ బదులు ఇక్కడ ఏం వాడాడు? ఆరంట్ అన్న పదం వాడాడు. ఈ కండిషన్ అర్థమైందా? సెంటెన్స్ ఏ టెన్స్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అదే టెన్స్ లో ఉండాలి. తర్వాత Suresh flew, hasn't he? రెండో I am ఎగ్జాంపుల్, taller than you, aren't I? ఐ యామ్ టాలర్ దాన్ యూ, యామ్ నాట్ ని మనం అక్కడ ఆరంట్ ఐ అని పదం కింద మార్చాడు. తర్వాత కండిషన్ చదివి గాయత్రి ఉందా? గాయత్రి ఉందా? No, sir. గాయత్రి బ్రేక్ అయిందా? చరిష్మా తర్వాత కండిషన్ చదువుతల్లి. Yes, sir. If the verb of the statement has a compound form, only the auxiliary occurs in the tag. Can, may, must, ought, and the anomalous need are treated as auxiliaries. మళ్ళీ ఒకసారి చదివినా కండిషన్. If the verb of the statement has a compound occurs in the tag, can, may, must, ought, and the anomalous need are treated as auxiliaries. చరిష్మా అన్న అర్థమైందా? No, sir. కార్తిక్ నీకన్నా అర్థమైందా? నో సార్. గాయత్రి వచ్చిందమ్మా? లక్ష్మీప్రియ? లక్ష్మీప్రియ ఉన్నావా తల్లి? చరిష్మా? నెట్ బ్రేక్ అయిందా? No, sir.
ఓకే. అన్న 10:30 అయిపోయిందా? ఎస్ సార్. Yes, sir. సరే. ఈ 2 రేపు కంటిన్యూ చేద్దాం అయితే. సార్ రేపటి నుంచి కూడా Yes, ఇవే sir. టైమింగ్స్ సార్. రేపటి నుంచి కూడా సేమ్ టైమింగ్సేనన్నా. ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేదు సార్, మధు సార్ కనుక్కోమన్నారు సార్. ఎవరమ్మా? మధు సార్ అడగమన్నారు సార్. మధు సారా? సేమ్ టైమింగ్స్ పెట్టుకుందాం మనం 9:30 to 10:30. ఓకే సార్. అంటే సీనియర్ ఇంటర్ వాళ్ళకి అయిపోయింది నాన్న, సిలబస్ అయిపోయింది. సిలబస్ అయిపోయినప్పుడు ఇంకా మళ్ళీ ఏం చేస్తారు? 9కి వచ్చేస్తారా లేకపోతే మీరు? Yes, sir. ఎస్ సార్. 9 to 10:30 పెట్టుకుందాం అయితే. Yes, sir. Yes, sir. Yes. గాయత్రి వచ్చావు తల్లి? చరిష్మా? Yes, sir. వచ్చాను sir. ఓకే. లక్ష్మీప్రియ కూడా వచ్చింది కదా? Yes, sir. ఓకే. ఇప్పుడు పని చేయండి నాన్న. మీకు చరిష్మా నేను ఫోటో పెడతాను రా తల్లి. ఇది డీటెయిల్డ్ గా నేను క్లాస్ లో వాళ్ళకి నోట్స్లు పంపించమ్మా. ఓకేనా? చరిష్మా Yes, ఉన్నావు తల్లి? Yes, sir. Yes, sir. ఒకసారి ఒక నిమిషం ఫోటో ఒకటి పెడుతున్నాను. అంటే దీన్ని ఎలా రాసుకుంటే మీకు అర్థం అవుతుంది అన్నది చూసుకున్నానా చరిష్మా? Yes, sir. దాని పాయింట్స్ కింద రాసుకోండి. పాయింట్స్ కింద రాసుకుంటే గాయత్రి, Sir. లక్ష్మీప్రియ నీకు ఫోటో పెడుతుంది. ఆ ఫోటో మీరు మీకు అర్థమయ్యేటట్టు ఎలాగ అర్థమయ్యేటట్టు అయితే అలాగ అర్థమయ్యేటట్టు రాసుకోండి నోట్స్ లో క్వశ్చన్ ట్యాగ్స్. ఓకేనా? Yes, sir. Yes, sir. ఈ పాయింట్ రేపు మాట్లాడుకుందాం తల్లి. ఓకేనా? Yes, sir. రేపు అయితే 9కి వచ్చేయండి Yes, అన్నారు. sir. 9కి వచ్చే నేను సాయంకాలం ఇంటిమేట్ చేస్తాను. ఒకసారి మధు సార్ తోటి కూడా మాట్లాడి 9:30 అన్నది ఒకసారి అంటే సార్ ఏమన్నా తీసుకుంటాను అంటే 9:30 లేకపోతే 9కి నేను సాయంకాలం ఇంటిమేట్ చేస్తానమ్మా. చరిష్మా ఓకేనా? Yes, sir. నీకు వస్తే కనుక నువ్వు గ్రూప్ లో పెడదు కానీ. అభిరామ్ లేడు కదా? కార్తిక్ ఉన్నాను సార్. నేను మధు సార్ చెప్తాను. మధు సార్ ఇంటిమేట్ చేస్తాను నాన్న మీకు ఏ టైంకి వస్తారని. ఓకేనా? ఎస్ సార్. Yes, sir. ఓకేనా గాయత్రి? దిస్ కండిషన్ అండ్ దిస్ కండిషన్ మనం రేపు మాట్లాడుకుందాం. Yes, sir. ఈ కండిషన్ కాడ నీకు బ్రేక్ అయిపోయింది కదా? Yes, sir. రైట్. ఈ కండిషన్ మనకు ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి టుమారో విల్ డిస్కస్ దిస్ 2 కండిషన్స్ అండ్ టాస్క్లు కూడా రేపు చేద్దాం మనం. ఓకేనా? Yes, sir. ఓకే నాన్న, దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారు? అభిరామ్, చంద్రరావు. ఓకే బాయ్ నాన్న. చరిష్మా, లక్ష్మీప్రియ, Bye, sir. గాయత్రి. Bye, sir. Thank you, sir. Bye, Bye. sir. బాయ్. Thank you.